హాయ్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. హైదరాబాద్లో ది బిగ్గెస్ట్ అండ్ టాలెస్ట్ బిల్డింగ్ పేరు కనుక చెప్పుకుంటే ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా ఒకటే ప్రాజెక్ట్ నేమ్ వస్తుంది. ప్రజెంట్ అదే వచ్చేసి శాస్ అనమాట, ఎస్ఏఎస్ అంటారు దీన్ని. వచ్చేసి ఇది మీరు ఇప్పుడు వెనకాల ఏదైతే నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుందో ఇదే అండి ఆ టవరు. దీని నేమ్ వచ్చేసి శాస్ క్రౌన్ అంటారనమాట. ఇందులో కనుక చూసుకున్నట్టయితే మనకు చాలా లగ్జరీ ఫ్లాట్స్ కొన్ని మాత్రం వచ్చి అవైలబుల్లో ఉన్నాయండి. ఇందులో ఆఫీస్ స్పేస్ కింద కూడా వాడుకోవచ్చు అండ్ ఇంకా మనము నార్మల్గా కూడా వాడుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మొత్తం ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే మనకు 4.50 ఏకర్స్లో ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. ఇందులో వచ్చేసి మనకు 237 యూనిట్స్ అయితే ఉన్నాయి. అవి కూడా సైజెస్ కనుక చూసుకున్నట్టయితే 6,565 అండ్ 6,999 అండ్ 8,811 SFT తోటైతే ఇందులో ఉంటాయండి. మనకి ఇందులో వచ్చేసి కన్ఫిగరేషన్ పరంగా చూసుకున్నట్టయితే 4 BHK ఆఫీసు, రూము ప్లస్ మెయిడ్ ఈ విధంగా ఉండే విధంగా కన్ఫిగరేషన్ తోటి అయితే మనకి ప్రాజెక్ట్లో ఉంటాయి. ఇందులో కొన్ని మనకి ఇన్వెస్టర్ ఫ్లాట్స్ అయితే సేల్కి అయితే వచ్చాయండి. మన ప్రైస్ పరంగా చూసుకున్నట్టయితే ఆల్ ఇన్క్లూజివ్ 12,500 రూపీస్ అయితే వీళ్ళు ఇస్తున్నారనమాట. అవి ఇన్వెస్టర్ ఫ్లాట్స్ అండి. అది OTP పేమెంట్ ఉంటుంది. అంతేకాకుండా హైదరాబాద్లో కనుక చూసుకున్నట్టయితే ది బెస్ట్ బిల్డింగ్ అండ్ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఇక్కడ, అంటే లగ్జరీ లివింగ్లో ఉండి మంచి ప్రీమియం ప్లాట్లలో ఉండాలి అనుకునే వారికి అయితే ది బెస్ట్ ప్రాజెక్ట్ అయితే చెప్పుకోవచ్చు. మీరు ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం క్లోజ్గా ఈ ప్రాజెక్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీకు రోడ్ కనెక్టివిటీ పరంగా కానీ దేని పరంగా కానీ ది బెస్ట్ ప్రాజెక్ట్ అయితే ఈ ప్రాజెక్ట్ అండి. ఈ చుట్టుపక్కల చూసుకున్నట్టయితే మనకు కనెక్టివిటీ పరంగా చూసుకున్నా ఇక్కడ మనకు వచ్చేసి ఈ టవర్స్ కనిపిస్తున్నాయి కానీ 2 టవర్స్ మనకు దీనికి సంబంధించినవి అనమాట. ఈ 2 టవర్స్లలో మనకైతే ఫ్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి అండ్ అవి ఇన్వెస్టర్ ఫ్లాట్స్ ఒక 2-3 ఫ్లాట్స్ అయితే ప్రజెంట్ అయితే ఉన్నాయండి. ఇంకా ఫర్దర్ కూడా మనకు కొన్ని ఫ్లాట్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. దీనిలో ప్రైస్ డీటెయిల్స్ అన్నీ ఆల్రెడీ మేము ఎక్స్ప్లెయిన్ చేసాము. అండ్ మీరు ఇప్పుడు చూస్తున్నది టోటల్ కన్స్ట్రక్షన్ అన్నమాట. కన్స్ట్రక్షన్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుందండి. మొత్తం ఐవాన్ టెక్నాలజీ తోటి ఈ కన్స్ట్రక్షన్ అనేది చేశారనమాట. మనకు టాప్లో కనుక చూసుకున్నట్టయితే మంచి వ్యూ అనేది విధంగా అండ్ పైన మనకు అన్ని రకాలుగా ఉండే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్గా వీళ్ళైతే ఇస్తున్నారు. మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఈ ఏరియా కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ అన్నీ మంచి 100 ఫీట్ రోడ్ అండ్ ORR ఫేసింగ్లో ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కానీ మీకు ఎదురుగా వచ్చేసి మనకి ఇక్కడ ORR కనిపిస్తుంది అనమాట. ORRకి పక్కనే వచ్చేసి మనకి ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. అండ్ ప్రజెంట్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చాలా ఫాస్ట్గానే అయితే జరుగుతుందండి. మీరు కన్స్ట్రక్షన్ పరంగా కూడా ది బెస్ట్ అయితే ఈ ప్రాజెక్ట్. మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి హ్యాండ్ ఓవర్ టైము అన్ని డీటెయిల్స్ కూడా మేము కంప్లీట్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము. ఓవరాల్గా అయితే మీరైతే చూడండి ప్రాజెక్ట్కి సంబంధించి. ఇందులో కనుక చూసుకున్నట్టయితే మనకు ఫ్లాట్స్ అయితే ఫ్లోర్కి ఒకటి వస్తుందండి, ఇంక్లూడింగ్ స్కై క్లబ్ ఉంటుంది. ఇందులో 2 టవర్లలో కలిపి 1,25,000 SFT తోటి క్లబ్ డోమ్ అయితే వీళ్ళు ఇస్తున్నారనమాట. 1 అపార్ట్మెంట్ ఫర్ ఫ్లోర్ అండి. ఒక అపార్ట్మెంట్లో వచ్చేసి ఒక ఫ్లోర్కి వచ్చేసి ఒకటే ఫ్లాట్ తోటి వీళ్ళు అయితే ఇస్తున్నారు. ఈ 2 టవర్లు కనుక చూసుకున్నట్టయితే టోటల్గా ప్రాజెక్ట్ సంబంధించింది. ఇందులో వచ్చేసి 13 ఫీట్ సీలింగ్ హైట్ అయితే ఉంటుందన్నమాట. ఇందులో 16,565 SFT నుంచి 8811 SFT వరకు అయితే ఉన్నాయండి. 1 అపార్ట్మెంట్ 1 ఫ్లోర్ తోటి అయితే ఈ ప్రాజెక్టులు అయితే ఉంటున్నాయి. ఇంకా కంప్లీట్గా చూసుకున్నట్టయితే మన కనెక్టివిటీ చూడొచ్చండి. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఎగ్జిట్ నెంబర్ 1 మనకు చాలా నియర్ బై అయితే ఉంటుంది. ఎగ్జిట్ నెంబర్ 1 ORR కనెక్టివిటీ తోటే మనకి ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. ది బెస్ట్ ప్రాజెక్ట్ అండి, ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ దేని పరంగా చూసుకున్నా. అంతేకాకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా ఫాలో అవ్వండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఇన్స్టా పేజ్ కూడా ఉంటుంది, దానిలో కూడా కొత్త అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాము ఎప్పటికప్పుడు. అంతేకాకుండా ఇన్వెస్ట్మెంట్కి ఏ ప్రాజెక్ట్ బెటర్గా ఉంటుంది, ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ పెడితే బాగుంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అలాంటివి కూడా చాలా మేమైతే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. అవి కూడా మీరు అన్నీ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.